నమస్తే. ప్రస్తుతం మనం జాతీయ ఎస్సీ కమిషన్ ఆఫీస్ ముందులో ఉన్నాం కవాడిగూడలో. సో గవర్నమెంట్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అది కూడా బక్కా ఎడ్సన్ కంప్లైంట్ రైజ్ చేయడంతో. సో ఇది రాష్ట్రంలో చూసినాం కంటిన్యూగా గురుకులాల్లో వరుస చనిపోవడాలు మనం చూసినాంగా, వరుస ఘటనలు చూసినాంగా. సో ఫుడ్ పాయిజన్ కావచ్చు, సూసైడ్స్ కావచ్చు, లేకుంటే అనుమానాస్పద మృతులు కావచ్చు, లేకుంటే జ్వరాలతో చనిపోవడం కావచ్చు. ఇవన్నీ సుమారుగా సంవత్సరం పాటు నుంచి 48 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. సో 45 మంది విద్యార్థులు చనిపోయి రీసెంట్గా మనం చూసిన ఆసిఫాబాద్ ఘటన ఏ విధంగా చూసినాం. సో ఇవన్నీ కూడా దీనిపైన సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్కి బక్కా ఎడ్సన్ గారు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్ యాక్షన్ కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం మనతో పాటు బక్కా ఎడ్సన్ గారు. సో ఏమన్నారు, ఎలా స్పందించారు అని చెప్పేసి కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. అన్న చెప్పండి అన్న, ఏం జరిగింది, వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు, సో పైన ఏమన్నారు, ఏ విధంగా ఉంటే పైన? ఇప్పుడు దాదాపు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రోజు వరకు కేవలం 30 ఖైదీ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు 75 రూపాయలు రోజువారీ భోజనానికి ఖర్చు. భావి భారత పౌరులకు ఈరోజు కేవలం 36 రూపాయల భోజనం పెడుతుందని చెప్పేసి ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్లు రినోవేషన్ చేయాలి, వాష్రూమ్స్ రినోవేషన్ చేయాలి. ఈరోజు దానిలో పర్మనెంట్ వార్డన్ ఉండడు, పర్మనెంట్ వాచ్మెన్ ఉండరు. ఈరోజు నైట్ డ్యూటీస్ వీళ్ళే, పని ఒత్తిడి వాళ్ళ పైన. ఈరోజు స్టాఫ్కి వెళ్ళి మొదలుపెట్టి అందులో ఉన్న విద్యార్థుల వరకు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటుందని చెప్పేసి ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ ఈరోజు దాదాపు 10 పేజీల రిపోర్టు నేను ఎస్సీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఆయన సార్ ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాదాపు చచ్చిపోయిన వారి వివరాలు 48 మంది వివరాలు ఈ రోజు అందులో పెట్టడం జరిగింది. అందులో మేజర్గా ఎస్సీ ఎస్టీలు వీళ్ళు నల్గొండకి వెళ్ళి మొదలుపెట్టి ఇవాళ వరకు ప్రతి విద్యార్థి ఎంతమంది చచ్చిపోయినారు ఏంటిది అనేది కంప్లీట్ డేటా 48 మంది డేటా ఈరోజు నేను వీరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసింది, ఇమీడియట్గా స్పందించి చాలా ఇమీడియట్ యాక్షన్గా ఫస్ట్ టైం అన్నట్టు ఇచ్చిన వెంటనే నోటీసులు జారీ చేశారు ప్రభుత్వానికి. అంటే సెక్రటరీ ఏది TGTWERS ఈమెకు లేడీ ఉంది, ఈమెకు ఇచ్చిండ్రు. నేను గురుకుల విద్యార్థుల తరపున నేను వేసిన, మా ఇంటి అడ్రస్ ఉంటది కింద, వాళ్ళ తరపున నేను వేసిన. కాబట్టి ఈ రోజు ఏందనంటే, ఈ రోజు కనీసం ముఖ్యమంత్రి సోషల్ వెల్ఫేర్ మంత్రి ఎవడు, రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఈ రోజు నీ దగ్గర పెట్టుకున్నాక నువ్వు సాధించింది ఏంటి? ఇవాళ దాకా రివ్యూ మీటింగ్ పెట్టినావా? ఒక హాస్టల్ పోయినావా? ఓ హాస్టల్ పోయి పండుకున్నావా? చిల్డ్రన్స్ డే ఎవరితో చేసుకుంటారబ్బా? చిల్డ్రన్స్ డే ఈ రోజు మీ పిల్లలతో చేసుకోవాలి. నువ్వు ఎవరి పిల్లలతో చేసుకున్నావు? ప్రైవేట్ స్కూల్ పిల్లలతో. సిగ్గుందా నీకు? సిగ్గుందా నీకు? నీ ప్రభుత్వం ఉంటావు, నీ ప్రభుత్వ కళాశాలల నీ మంత్రిత్వ శాఖలో ఉన్న పిల్లలను తీసుకోకుండా బయటకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చుకొని తీసుకొస్తావు. ఇవాళ ఇగో వాళ్ళకు డైరెక్టర్ గా ఈ ఫోటోలు అన్ని కూడా చూపించిన, చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇవన్నీ చూపించిన తర్వాత ఇక ఇవి అడ్మిట్ అయిన దాదాపు 900 మంది పేషెంట్లు అయినరు. 900కి 1100 మంది పేషెంట్లు అయినరు. వీళ్ళంతా చనిపోయారు. నేను మార్చి 1వ తారీఖున ప్రశాంత్ చచ్చిపోయినప్పుడు మొదటి కంప్లైంట్ ఇచ్చిన. ఆ రోజుకెళ్ళి ఇప్పటి వరకు, అంటే ఫస్ట్ 5వ కేసు అయిన కాంచెలు ఇయాల్టి వరకు, అప్పటికి 5 కేసులు అయినాయి. ఇయాల్టి వరకు 48 మంది చచ్చిపోయిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వము మీకు ఇంత కూడా సిగ్గుంటే ముఖ్యమంత్రి అంటే తక్షణ కుర్చీకెళ్ళి దిగాలి. నేను ఇంకోటి, ఇప్పుడు ఇన్ని సంస్థలు ఉన్నాయి, నేను న్యాయస్థానం ఇప్పుడు గురుకుల పాఠశాల పోయి ఆల్రెడీ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒకళ్ళిద్దరు పోయి చూసి వస్తే బాగుండేది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు నాయకులు కూడా పోతురు కదా అక్కడ. ఇప్పుడు దాన్ని గురుకుల బాట అని పెట్టేది 100% తప్పు. అక్కడ ఉన్నదాన్ని, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ను ఖరాబ్ చేయడం, వాళ్ళతోని మళ్ళీ మాట్లాడియడం అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఏదైతే సంస్థలు ఉన్నాయి, ఎస్సీ కమిషన్ ఉన్నాయి, నేషనల్ ఎస్సీ కమిషన్, న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడ పోయి మనం న్యాయం చెప్పించే. ఇవాళ ఏమున్నది, ప్రభుత్వానికి బాజాప్తా ఇవాళ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏముంటుంది చెప్పండి? గవర్నమెంట్ కు ఈ రోజు నోటీస్ పంపిండాలంటే మీరు 15 రోజులలో మీరు ఇవ్వాలని చెప్పేసి అలా వాళ్ళ పోయే కాలం వచ్చి ఆ సెక్రటరీ కూడా బరాబర్ మాట్లాడలే. డైరెక్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆమె సరిగా రెస్పాండ్ కాలే, అసలు మీరు ఎవరు అనే టైప్ లో మాట్లాడినారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఇక్కడికి వచ్చినాక 48 మరణాల పైన ఈ రోజు ప్రభుత్వానికి నోటీసులు పోయినాయి అని అంటే ఇది 100% ఇది గొడ్డలి పెట్టు. ప్రభుత్వ విధానాల పైన, ప్రభుత్వ పాలన పైన ఈ రోజు నిన్న ఆదివారం బంద్ ఉన్న మొట్టమొదటి రాజు ప్రభుత్వ విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా మొట్టమొదటి ప్రోగ్రామే గురుకులాల మీద ఏదో ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూషన్ మీద పెట్టుకున్నారు. మొట్టమొదటి నోటీస్ మీకు ఇలా తెల్లారంగానే వచ్చింది ప్రభుత్వానికి. అంటే మీ విజయోత్సవాలు దొంగ విజయోత్సవాలు. ఏ విజయం సాధించినావు నువ్వు? ఎన్ని గురుకులాల్లో తిరిగినావు?
ఎన్ని గురుకుల విద్యార్థులతో ఈ రోజు మాక్ అసెంబ్లీ చేసినావు, వాళ్ళకి ఎంత మెచ్చార్జ్ పెట్టావు? సిగ్గుందా నీకేమన్నా? సోషల్ వర్క్ దగ్గర పెట్టుకుని సిగ్గుందా ముఖ్యమంత్రి నీకు? 48 మంది చచ్చిపోయినాక ఇంకా నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలు ఎట్లుంటావు? నిత్యం ఏదో ఒక ఆయన కవ్వంపల్లి సత్యనారాయణ అంటాడు హోటల్ అయితే జరగలేదు. హోటల్ కాదు బాబు, ఇది హోటల్ కాదు, విద్యా సంస్థ. భావి భారత విద్యార్థి హోటల్ కాదు. నువ్వు తింటావు కావచ్చు హోటల్, అటువంటి హోటల్లో తిని నువ్వు రోగాల పైలైనా కావచ్చు. ఇది హోటల్లో, ఇది హోటల్ అయితే ఇది ఉండదు అంటే హోటల్లో ఎప్పుడో సరసగా పొద్దుమాపు కాదు కదా, ఇది హోటల్ అని కూడా అన్నారు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలు కూడా సోషల్ వెల్ఫేర్ చదివిన ఎమ్మెల్యేలు కూడా ఇంత చిల్లరగా ఈ రోజు మాట్లాడింది. ఈ రోజు సీతక్క అంటది, ఇంకా ఎవరెవరో మంత్రులు అందరు మాట్లాడతారు. కొండ సూర్యక అంటది వాళ్ళు చంపిండ్రు వీళ్ళు చంపి. అరే మంత్రులు మీద ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, సీసీ కెమెరాలో చూడండి, ఎంక్వైరీ చేయండి, ఎవరు కుట్ర చేసిండ్రు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని జైళ్ళల్లో పెట్టుండ్రి, బెయిల్ ఇప్పియకుండ్రి. మీరు ఫస్ట్ వీటన్నిటి కావాలంటే ఫస్ట్ మీరు చేసిన శుద్ధ పని ఏందో చెప్పండి. మీరు సున్నాలు వేపించిండ్రా, బాత్రూమ్లు మార్పించిండ్రా, కాస్మెటిక్స్ పైసలు ఇచ్చిండ్రా వాళ్ళకు, వాళ్ళ బిల్లులు పెంచిండ్రా, వాళ్ళ బిల్ ఏది నోటీస్ చూపి, అది చూపి. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో 36 రూపాయలు ఇస్తాను ఇవాళకి, నేను ముట్టుకోవస్తే సంవత్సరం అయింది. ఇవాటి వరకు వాళ్ళ రూపాయి పెంచింది లేదు. పిల్లలు చచ్చిపోతూనే ఉన్నారు. మీరు పోయి సందర్శించాం. అసలు సోషల్ వెల్ఫేర్ మంత్రి ఇవాళ దాకా ముఖ్యమంత్రి ఎందుకు సందర్శిస్తలేడు? ఎందుకు పోతాడు? నీ మూసీ మీద ఇంట్రెస్ట్, మూసీ మీద ఉన్న ఇంట్రెస్ట్, హైడ్రా మీద ఉన్న ఇంట్రెస్ట్, ఏది కట్టడాలు నిర్మాణ పైన ఇంట్రెస్ట్, ఈ రోజు వీటిపైన ఎందుకు లేదు? ఎందుకని ఇలా పోతే ఖర్చు పెట్టాలి, ఇలా పోతే ఖర్చు అవుతాయి, అక్కడ పోతే వస్తాయి. మూసీ మీద పోతే కమిషన్లు వస్తాయి, ఇండ్లు గుల కొడితే పైసలు వస్తాయి, భయపడి బిల్డర్లు ఇస్తారు, భయపడి ఫార్మా కంపెనీ ఇస్తాయి. అదిగా నాకొచ్చు. భావి భారత పౌరులకు ఇస్తే ఏముంటది? జైళ్ళలో 75 రూపాయలు ఇస్తాయి. ఎందుకంటే రేపు మళ్ళీ పోయినప్పుడు నాకు సౌకర్యాలు మంచిగా ఉండాలి కానీ వాళ్ళకి 75 రూపాయలు ఇస్తావు. అర్థమైంది? దొంగలంతా ఇవాళ రేపు పోతారు కదా మళ్ళీ లోపలికి, ఇవాళంతా బేర్ల పైన ఉన్నారు కదా, అలా పోయినప్పుడు మంచి సౌకర్యాలు ఉండాలని అన్నీ 75 రూపాయలు 80 రూపాయలు అలా చేసుకుంటావు. బయట ఉండే భావి భారత పౌరులే 36 రూపాయల దినాన్న. అలా పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అంట, మధ్యాహ్నం లంచ్ అంట, సాయంత్రం లంచ్ అంట, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ అంట, పొద్దుగాల 11 o'clock స్నాక్స్ అంట, మళ్ళీ రాగి మాల్ట్ అంట, మళ్ళీ కాఫీలు అంట, బూస్ట్లు అంట. 36 రూపాయలలో మీ పిల్లల దాయిపి ఇవన్నీ ఇలా 6 రూపాయలు ఉంటకే పోతాయి. 30 రూపాయలలో మీ ఇంట్లో దాయిపి మీ ఇంట్లో తినిపి వస్తాయా? ఒక ఛాయే రాదు. బయట ఒక బూస్టే 30 రూపాయలు అయిపోయా 30 రూపీస్. ఇప్పుడు ముగ్గురం పోయి బయట 3 ఛాయలు తాగితే 30 రూపాయలు అక్కడనే అయిపోయా. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాము, మన గతం ఎక్కడికి వెళ్ళి మొదలైంది, మన మొదలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అనేది కొంచెం మనం ఒక సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. అంటే దీనిపైన గురుకుల విద్యార్థులు ఒక పక్క చచ్చిపోతా ఉంటే కొండా సురేఖనేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఆరోపణలు చేస్తారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో కొండా సురేఖ పైన, అంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పక్ష పార్టీలు. సో వాళ్ళు చేయాల్సిన పని మీరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతే కదా. ఈ రోజు ప్రతిపక్షం అంటే వాళ్ళు మర్చిపోయిందనే బ్రదర్. ఈ రోజు హైదరాబాదితుల తరపున గాని, గురుకుల విద్యార్థుల తరపున గాని, ఈ రోజు రైతుల తరపున గాని, మీరు ఎవరున్నా గానీ ఏ ఇష్యూ పైన గానీ కన్స్ట్రక్టివ్ గా ఫైట్ చేయాలి. ఈ రోజు నేను అందుకనే ఇవాళ నేను నిరూపిస్తున్నా కదా. ఈ రోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ను కూలదోసింది 100%. అది అందులో మన కీ రోల్ ఉన్నది, అందులో మీది నాది. అర్థమైందా? తర్వాత తక్కిన వాళ్ళు ఎవరు కొట్లాలే, ఎవరు మేఘా కృష్ణారెడ్డి పేరు తీయాలి, అందరు పోయి ఆ సంకనాకిన వాళ్ళే. అర్థమైందా? తిరుమలకెళ్ళి మొదలు పెట్టి ఏది వీని కోదండరాం దగ్గర దాకా అందరు సంకనాకిన వాళ్ళే. ఈ రోజు ఫస్ట్కి వెళ్ళి మనం కన్స్ట్రక్టివ్ గా తెచ్చిన అప్పుల పైన కానీ వీటిపైన కానీ ఇలా. అన్నిటికంటే పెద్ద ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి పాపానికి SC/ST సప్లాన్ నిధులు, ఇప్పుడు అది కూడా చెప్పిన నేను, దాదాపు 15% వెళ్ళి 17% రావాలి. అంటే 1,17,000 కోట్లు గత 10 సంవత్సరాలే రావాలి. అందులో ఇప్పుడు కేవలము ఒక 1,000-2,000 కోట్లే గురుకుల పాఠశాల. అసలు ఆ పైసలన్నీ ఎటుపోయినాయి? కాళేశ్వరంకు అంటే మేఘాగానికి, మిషన్ భగీరథ మేఘానికి, మిషన్ కాకతీయ కార్యకర్తలకు, మన ఊరు మనబడి పేరు మీద మేఘా కృష్ణారెడ్డి గానికి మీరు దోచిపెట్టలే బీఆర్ఎస్ వాళ్ళు. ఈరోజు ఎవరు సొక్కం పూసలు ఇవాళ వీళ్ళు కూడా వాళ్ళకే దోచి పెడుతుండ్రు. మీరు అందులో ఎన్నిసార్లు పెంచేది ఉండే పైసలు? ఎన్నిసార్లు బీఆర్ఎస్ ఎన్నిసార్లు పెంచాలి? 23 దాకా మీరు పెంచలే, వీళ్ళు పెంచలేరు. ఈ రోజు వాళ్ళు ఉంటేంది సస్తేంది అనే తీరులో ఈ రోజు మీ విధానాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు మరి 48 మంది విద్యార్థుల మరణాల పైన జాతీయ SC కమిషన్ ప్రభుత్వానికి ఒక నోటీసు పంపి ఈ రోజు మీరు దీనిపైన 15 రోజులలో మీరు మాకు జవాబు చెప్పాలి, లేకుండా మిమ్మల్ని నిలబెడతాం, మా ముందు నిలబెట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటది. ఈ రోజు ఇది పెద్ద విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో ఇటువంటి నోటీసు ప్రభుత్వానికి రావడం మాత్రం ఇది పెద్ద చెంపు దెబ్బ, మామూలు చెంప దెబ్బ కాదు. దౌడలు గూబ గుయ్యమనే చెంప దెబ్బ. ఈ రోజు గూబ ఏది ఆ మంత్రికి, మెయిన్ గా సోషల్ వెల్ఫేర్ మంత్రికి మామూలు దెబ్బ కాదు.
గూబ గుయ్యమనే దెబ్బ. కాబట్టి ఈరోజు మీకు ఇంత కూడా కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి. ఇవాళ నీ దగ్గర ఆ మంత్రి పదవి పెట్టుకొని పావులెత్తు లాభం కూడా ఈరోజు ఎవ్వరికి లేకుండా మీరు చేసిండ్రు. ఇది టోటల్గా మీరు ఫెయిల్ అయిపోయినారు. కాబట్టి ఈరోజు మీరు ఇప్పటికైనా ఇక్కడికి రాకముందే మీరు వెంటనే అక్కడ దాన్ని మొత్తము మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని స్కూళ్ళు, గురుకులం ఉన్న ప్రతి స్కూల్కు మీరు రెనోవేషన్ చేయాలి, వాళ్ళ మెచ్చార్జీలు చేయాలి. అంతేకాకుండా ఉద్యోగ భద్రత కూడా వాళ్ళకి కల్పించాలి. ఉద్యోగ భద్రత కూడా కల్పించాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఉన్నది. ఇంకో అది మన ఆమె పేరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, నేరెళ్ళ శారద కాదు, ఆమె సెక్రటరీ ఉన్నది. సెక్రటరీ పేరు గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఐఏఎస్ అంట. అలుగు వర్షిని ఐఏఎస్ కు ఫోన్ చేసిండ్రు. చేస్తే ఆ సార్ ఎవరు, ఆయన క్యాడర్ ఏంది అని అడుగుతున్నారు. అంటే మీకు నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఎవరో తెలియదు. అరే నేషనల్ డైరెక్టర్ ఆయన అదేందా. అందుకనే ఇప్పుడు నోటీసులు టైం కూడా వాళ్ళకి పకరు, వాళ్ళ గర్వము. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతారు. ఇవాళ దాకా అట్లా అడిగిన వాళ్ళు లేరు. నోటీసులు బాగా మంచి సీనియర్ ఆఫీసర్లు వచ్చి ముందు నిలబడ్డ పరిస్థితి. అంటే వాళ్ళ గర్వం ఎక్కడికి ఎక్కిందో మీరు చూడండి. కాబట్టి వాళ్ళకి పోయే కాలం వచ్చి నాశన కాలం వచ్చినప్పుడే ఇటువంటి మాటలు మాట్లాడితే ఇటువంటి ఫకర్ మాట్లాడతారు. ఖచ్చితంగా వీళ్లకు తగిన శాస్తి జరుగుతుంది. ఈ రోజు విజయోత్సవాల సందర్భం మళ్ళొకసారి 48 గురుకుల విద్యార్థుల మరణాల పైన మీకు గిఫ్ట్ గా ఈ రోజు నేషనల్ ఎస్సీ కమిషన్ మీకు నోటీసులు ఇచ్చింది. మీ ఫెయిలియర్స్, మీరు పనికి మాల్తనం, మీరు ఎక్కడెక్కడ మీ డిఫాల్టర్స్ అని చెప్పేసి, మీ ఫెయిలియర్స్ అని చెప్పేసి, మీది పనికిమాల ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ఎస్సీ కమిషన్ మీకు కితాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే మహిళా కమిషన్ సంబంధించి నేరేళ్ల శారద గారు కూడా సో నారాయణ చైతన్య ప్రైవేట్ కాలేజ్లో కూడా సూసైడ్ మనం చూసాం చాలా సందర్భాలు. సో చనిపోయిన అనుమానాస్పద మృతి కావచ్చు. సో వాటిని సందర్శిస్తున్న ఆమె వాళ్ళు ఇప్పుడు గురుకులాల పైన ఎందుకు సందర్శిస్తలేదు అనుకోవచ్చు మనం. అవేం మాట్లాడతలేదు కదా, అది కూడా అక్కడ కూడా ఏం యాక్షన్ లేదు కదా, ఇప్పుడు ఆగిపోయింది కదా యాక్షన్ అంతా. అంతే, క్లోజ్ కదా చాప్టర్ అది. కాబట్టి ఈ రోజు ఇది మాట్లాడేం చేస్తుంది అక్కడ అంటే వాళ్ళు ఫీజులు గీజులు వ్యవహారం అంటుంటది. గీడే ఉంటది, ఇక్కడ ఫీజులు ఏమి రావు కదా. కాబట్టి మళ్ళీ దీనికి మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి పోరు. ఇది ఒక కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, మాకు పవర్స్ ఉన్నాయని వాళ్ళకి తెలిస్తే బాగుంది. వాళ్ళకి తెలియదు కదా, బీఆర్ఎస్ ఆపోజిషన్ లీడర్లకే తెలియదా. ఈరోజు గురుకుల బాట అనేది మీరు పట్టకుండా న్యాయ సంస్థలను మీరు పట్టుకోండి. మీరు అవసరమైతే గురుకుల ఒకరిద్దరు పోండి, నేను పోవద్దు అంటలేను, ఒకరిద్దరు పోండి. కానీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ స్కూళ్ళ మీద పడి ఆ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడించుడు, టీచర్లతో ఆ కల్చర్ మంచిది కాదు అది. కాబట్టి అది మీరు విరమించుకొని మీరు మంచి కన్స్ట్రక్టివ్ గా మీరు మనము కొట్లాడితే బాగుంటాయి. వాళ్ళు న్యాయం జరగాలని కూడా ఏది ఇవ్వాలి, ఏది ఏమైనప్పటికీ మీరు ఆపోజిషన్ లో ఉన్నారు. మేము దెప్పు పొడవాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నా, ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, దానిపైన వాళ్ళకి నమ్మకం కలిగేయాలి, విశ్వాసం కలిగేయాలి. ఈ రోజు నోటీస్ పోయింది, పేపర్ వర్క్, ఆమె నోటీస్ పంపాలి, పంపకుంటే సుక్కలు చూపెడతారు. రేపు అర్థమైందా, సుక్కలు చూపెడతారు. ఈ రోజు అది ఎంత పెద్ద దెబ్బ. ఇది మీరు తిరగడం వల్ల మీ కాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాల వాపులు వస్తాయి. కానీ వాళ్ళకి ఏమవుతుంది, ఏం కాదు, తిరుగున్నట్టారు. ఇవాళ నోటీస్ బయట వరకు ఎంత పరువు తక్కువ పని చెప్పండి వాళ్ళకు, ఎంత పరువు. ఇవాళ గురుకుల విద్యార్థుల తరపున నేను మా ఇంటి అడ్రస్ పెట్టి నా అడ్రస్ గురుకుల స్టూడెంట్స్ అని వాళ్ళ అడ్రస్, నా అడ్రస్ పెట్టి ఈరోజు వాళ్ళందరికీ నోటీసులు పంపడం జరిగింది. సో చూసారు కదా, బక్కా ఎడ్సన్ గారు నేషనల్ ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. సో ఆల్ ఆఫ్ సడన్ సో ఇమీడియట్ యాక్షన్ కూడా విత్ ఇన్ మినిట్స్ లో అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇమీడియట్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు డైరెక్ట్ సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన అధికారులు కూడా ఇమీడియట్ నోటీస్ అనేది ఇచ్చారు. ఒకసారి అన్న పేపర్ అని ఒకసారి మనం చూద్దాం. అంటే 10 పేజీల కాపీ రిపోర్ట్ అనేది పంపించారు బక్కా ఎడ్సన్ గారు. ఒకసారి చూద్దాం. అలా ఫస్ట్ టాప్ లోనే చూడొచ్చు మనము. So, to the Director of National Commission for SC, room number 5, ground floor, CGO Towers, Kavadiguda, Sikandrabad. Sir, the condition of Gurukulam and residential education institutes under the Congress regime has become alarming. So, with rising incidents of negligence, suspicious deaths, food contamination and suicides among students. So, మనం ఇలా చూడ సస్పిషియస్ అనుమానాస్పద మృతులు కూడా చూడొచ్చు, సూసైడ్లు కూడా చాలా మంది గురుకుల విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఫుడ్ కంటామినేషన్, ఫుడ్ పాయిజన్తో వచ్చి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. అండ్ అలాగే సూసైడ్స్ కూడా. సో ఇన్ జస్ట్ 1 year, ఒకటే సంవత్సరంలో 48 మంది స్టూడెంట్స్, 48 స్టూడెంట్స్ డెత్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్, ఇంక్లూడింగ్ 23 సూసైడ్స్. సో 48 మంది విద్యార్థుల్లో సో 23 సూసైడ్లు అయినాయి.
అండ్ 8 సస్పిషియల్ డెత్స్ అండ్ 4 ఫ్రమ్ ఫుడ్ పాయిజనింగ్. తిండి బాగాలేక తిండి ఖరాబ్ అయ్యి సో 4 మంది ఫుడ్ పాయిజన్ నుంచి చచ్చిపోయిన అండ్ 13 మంది ఇల్నెస్తోని, సో 13 మంది ఇల్నెస్తోని చనిపోవడం జరిగింది. సో ఇది సో కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సో కమిషన్ వెంటనే నోటీసులు అనేది జారీ చేసింది. ఒకసారి నోటీసులు కూడా చూద్దాం మనం. సో నోటీసెస్ ద సెక్రటరీ ఆఫ్ TGTWREIS అండ్ TGSWREIS, సో హైదరాబాద్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఇచ్చేసారు. సో వీళ్ళకేమో కంప్లైంట్ కూడా కంప్లీట్ ఈ డేట్ ఫార్మాట్లో కావాలి, ఎందుకంటే 40 మంది విద్యార్థులు చనిపోయారు కదా. సో వాళ్ళు డేట్ ఆఫ్ ఇన్సిడెంట్, ఏ రోజు ఇన్సిడెంట్ జరిగింది, ఏ థానాలో రిపోర్ట్ చేశారు, బ్రీఫ్ డీటెయిల్స్ అండ్ నేచర్ ఆఫ్ క్రైమ్, సో ఏ విధంగా చనిపోయారు అని చెప్పేసి, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద విక్టిమ్, చనిపోయిన వాళ్ళ అడ్రస్ ఇంకా నేమ్ కావాలి, నేమ్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్, అంటే దీనికి సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకుని ఎట్లా చనిపోయారని విచారణ జరిపించి ఎవరైనా పట్టుకుంటారు. సో వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ కూడా కావాలి, ఎఫ్ఐఆర్ నంబర్, డేట్ అండ్ సెక్షన్స్, ఏ సెక్షన్స్ కింద మీరు నమోదు చేసిరు అని చెప్పేసి, నేమ్ ఆఫ్ అక్యూజ్డ్, అరెస్ట్ అండ్ డేట్, సో ఎవరిని అరెస్ట్ చేసి ఎంతమంది డేట్, ఏ డేట్ని అరెస్ట్ చేసిరు అని చెప్పేసి ఒకటి, నేమ్ ఆఫ్ చార్జ్ షీట్ అండ్ సెక్షన్ ఆఫ్ ఫైనల్ రిపోర్ట్, సో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిరా లేదా అని చెప్పేసి ఈ ఫార్మేట్లో, అండ్ డీటెయిల్స్ ఆఫ్ కంపన్సేషన్ అమౌంట్ గివెన్ టు ద విక్టిమ్, డేట్స్ యాజ్ పర్ PO యాక్ట్ అండ్ రూల్స్ బై డిస్ట్రిక్ట్, సో వాళ్ళు చనిపోయిన విద్యార్థులు 40 మంది విద్యార్థులకి కంపన్సేషన్ ఏమి ఇచ్చిరు అని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్గా కూడా సో నాకు రిపోర్ట్లు కావాలని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ SC షెడ్యూల్డ్ క్యాస్ట్, సో జాతీయ కమిషన్ SC కమిషన్ అనేది వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. సో చూద్దాం మనం 15 రోజుల లోపల ఇవన్నీ డీటెయిల్స్ అన్నితో కూడా 15 రోజుల్లో రిపోర్ట్ కావాలని చెప్పి సో చూద్దాం ఏ విధంగా ఇస్తారో రిపోర్ట్.